హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మన డే 2 ఏథెన్స్లో ఉన్నాం. సో ఎండగా ఉంది చూడండి. మన లండన్లో 9 డిగ్రీలు 10 డిగ్రీలు ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 25-27 డిగ్రీలు ఉంది. అందుకని టీషర్ట్స్లో ఉన్నాము. చూడండి, ఫుల్ ఎండ, స్క్రాచింగ్స్ అన్నట్టుగా అట్లా. సో మళ్ళీ సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి స్టేషన్లో ఉన్నాం వెనకాల. సో వెనకాల ఉన్నది రైల్వే స్టేషన్ చూడండి. సో ఇక్కడ నుంచి ఒక బీచ్ సైడ్కి వెళ్తున్నాము. ఎట్లా ఉందో చూద్దాము. ఓకే, సో మేము ఈరోజు పాస్ తీసుకున్నాము. డే పాస్ ఇది 24 అవర్స్ 450, అంటే 450 పౌండ్లు, 4 పౌండ్లు 50 సెంట్స్ మాట. సో దీంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం రోజంతా. అన్ని ట్రైన్స్, అన్ని ట్రామ్స్, అన్ని బస్సెస్లో పనిచేస్తుంది అంటే ఇది. సో ఇది యూజ్ చేసుకున్నాం. మా ట్రైన్ కూడా వచ్చేసింది చూడండి, వెళ్తున్నాం. సో గాయ్స్, మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇది మ్యాప్, ఏథెన్స్ మ్యాప్ చూడండి. హైదరాబాద్ లాగా 3 లైన్స్ ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బ్లూ లైన్ పట్టుకుని ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇట్లా ఐలాండ్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం. ఇది మొత్తం మ్యాప్ మాట. అండ్ ఇది రైల్వే స్టేషన్. మాకు తెలియక ఒక స్టేషన్ ముందే దిగిపోయాము. మళ్ళీ సేమ్ ట్రైన్లో ఎక్కొచ్చు, ఎందుకంటే మాకు డే పాస్ ఉంది కాబట్టి. సో ముందే మీరు తెలుసుకుని ఎక్కండి. గ్రీక్ అంత కష్టమేం కాదు, చూడడానికి బాగానే ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా రాశారు ఇక్కడ. మేము అక్కడికి వెళ్ళాలి, 2 పెరియోస్కి వెళ్ళాలి. ఒక స్టాప్ ముందే దిగిపోయాం. సో ఈ ట్రైన్స్ అన్నీ అక్కడ వెళ్ళి ట్రైన్స్ అక్కడ చూడండి. ట్రైన్ అన్నీ అక్కడ బోగీలు అక్కడ ఉన్నాయి. మేబీ ఇది డిపో లాంటిదేమో, రైల్వే డిపో లాంటిదేమో ఈ స్టేషన్. సో మేము ఇక్కడ పెరూస్ అనే ఏరియాలో దిగి ఇక్కడ బ్లూ స్టార్ ఉంది చూడండి. బ్లూ స్టార్ ఫెరీస్ అని ఒకటి ఉంది. సో బ్లూ స్టార్ ఫెరీస్లో ఫెరీ టికెట్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక ఐలాండ్ ఉంది. ఫాస్ట్ బోట్లో వెళ్తే 30 మినిట్స్ పడుతుంది అంట, 19 యూరోస్. అదే నార్మల్ బోట్లో వెళ్తే 1.5 అవర్ పడుతుంది, 12 యూరోస్. సో మేము ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాము, ఎందుకంటే మాకు టైం లేదు. అంతా ఎల్లో కలర్లో ఉంటుంది ట్యాక్సీ, ఎల్లో ట్యాక్సీస్. మనకి ఎల్లో ఆటోస్, ఇక్కడ ఎల్లో ట్యాక్సీలు అన్నీ చూడండి గాయ్స్. అది ఫెరీస్. ఇది కొంచెం పెద్ద షిప్లా ఉంది, సీజెట్. సో గాయ్స్, మేము ఫెర్రీ ఎక్కేసాము. ఇక్కడ నుంచి 30-35 మినిట్స్లో మా ఫెర్రీ ఐలాండ్కి వెళ్ళిపోతుంది. ఇది మా ఫ్రెండ్స్ అయితే పక్కన రాండి కూర్చున్నది. సో మాకైతే విండో సీట్ రాలేదు, మొత్తం ఫుల్ బుక్ అయిపోయిందంట. మేబీ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుంటాం. గాయ్స్, మనం ఇప్పుడు ఫెర్రీలో ఉన్నాము. చూడండి, మాకు విండో సీట్ దొరకలేదంట. నేను అమ్మాయితో మాట్లాడి విండో సీట్ అరేంజ్ చేశాను. చూడండి, బాగుంది. బ్యాక్ సైడ్ మనం ఉన్న ఏథెన్స్, అది ఏథెన్స్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్తున్నాం. బాగుంది కదా. నాకు ఫెర్రీస్లో, షిప్లో వెళ్ళమంటే చాలా ఇష్టం. సో బాగుంది జర్నీ. సో గాయ్స్, ఫెర్రీ ప్రయాణం అయిపోయింది. అగీనా అన్న ప్లేస్కి వచ్చేసాం మేము. సో ఇది ఐలాండ్. సో ఐలాండ్ వచ్చేసామాట. ఇదంతా చూడండి, నా చిన్న చిన్న బోట్స్ అవి ఉన్నాయి. బాగున్నది, వెదర్ కూడా బాగుంది. ఎండగా ఉంది కానీ అంత వేయలేదు. సో మేము వచ్చిన బోట్ ఇది, బ్యాక్ ఇది. అండ్ ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఫెరీస్లా ఉన్నాయి.
బాగుంది. వెనకాల అందరూ టూరిస్టులు, చిన్న చిన్న బోట్లు చాలా ఉన్నాయి. సో మనతో వచ్చిన వాళ్ళందరూ దిగుతున్నారు బోటు. అండ్ ఇది ఇక్కడ చూడండి. సో ఇక్కడ దిగాము. ఇక్కడ చూడండి చాలా ఫెర్రీస్, బోట్స్ అన్నీ ఉన్నాయి. అంతా బాగుంది ఇక్కడ. అంతా సిటీస్, అంతా చూడండి బిల్డింగ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి స్ట్రీట్స్, చిన్న చిన్న గల్లీలు చూడండి, కొంచెం పురాతనమైనవి బాగున్నాయి. నేను ఎండగా ఉంది, అంత బాగుంది. అండ్ ఇక్కడ నుంచి గల్లీలో బయటకు వస్తే సముద్రం, షిప్లు, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు లైసెన్స్ ఉంటే మనం బైక్ తీసుకోవచ్చు అండ్ కార్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ రోడ్డు పక్కన ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు. €2, €3, €5. వీళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు, ఇక్కడ సన్ బాతింగ్ కూడా చేస్తున్నారు. సో మేము గ్రీస్ ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ చూడండి ఆక్టోపస్. ఈరోజు తిందాము, ఎలా ఉంటుందో చెప్తాను మీకు తిని. ఓకే, ఆక్టోపస్ కనిపిస్తుందా? గ్రీక్ సలాడ్, బ్రెడ్, షిమ్స్. సలాడ్ బాగుంది. చూడండి రొయ్యలు డైరెక్ట్గా తీయలేదు, ఎట్లా తినేయాలంటే బాగుంది. స్పగెటీ, ముందు బ్రెడ్ అవి తిన్నాము, ఇప్పుడు స్పగెటీ ఆర్డర్ చేసాము. దీంట్లో చూడండి నత్త ఎలా ఉంది, ఇది తిని చూస్తాను ఎట్లా ఉందో. రొయ్యలు కూడా ఉన్నాయి. అండ్ మన ఈ స్పగెటీ పాములు ఉంటుంది కదా స్పగెటీ. స్పగెటీతో పాటు ఇది చూడండి, ఇదేమో ఉంటాయి కదా షెల్స్, అది ఇదేమో ఆక్టోపస్ కాలు. సో గైస్ సక్సెస్ఫుల్లీ మా ఏథెన్స్ అయితే ట్రిప్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నా. సో నేను నా ఫ్లైట్ ఇంకొక 2 అవర్స్లో ఉంది. ఇక్కడ నుంచి నేను వేరే చోటుకి వెళ్తున్నాను. సో ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. సో గైస్ మీరు లాస్ట్ నేను లండన్ నుంచి గ్రీస్ వచ్చిన వీడియో చూసారు, చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను గ్రీస్లో ఏథెన్స్ రాజధాని ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి శాంటోరిని అన్న ఐలాండ్కి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ చేస్తామన్నమాట. గేట్ దగ్గర ఉన్నాను. సో గేట్ దగ్గర ఉన్నాను, ఇంకా ఫ్లైట్ ఇంకా టైం ఉంది, 2.5 hours బోర్డింగ్కి. సో మీరు ఎవరైతే లండన్ నుంచి కానీ వేరే ప్లేస్ నుంచి కానీ యూరోప్ రావాలన్నా షెంజన్ వీసా మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను అండ్ ప్రాసెస్కి నేను ప్రాసెస్ చేస్తాను మీ అందరికీ. అండ్ ఓన్లీ యూరోప్ షెంజనే కాదు, మీకు అమెరికా వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా, ఇవన్నీ వీసాస్ని ప్రాసెస్ చేస్తున్నాను. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ నేను కూడా పర్సనల్గా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది ఎట్లా ఉన్న ప్లేసెస్. సో అది నేను చాలామంది గ్రీస్ విజిట్ చేశాను, అందరూ చాలామంది వెళ్ళారు, ఇంకా చాలామంది ప్రాసెస్లో ఉన్నారు. సో మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉంటుంది గ్రీస్. సో ఇక్కడైతే వెదర్ 25 to 30 degrees మధ్యలో ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఎవరైతే లండన్లో ఉన్నారో మీకు చలిగా ఉంటుంది మాకు అక్కడ ఈ సీజన్లో, కానీ ఇక్కడైతే ఏ సీజన్ అయినా సరే ఎండగానే ఉంటుంది. ఓకే, సో నా ఫ్లైట్ టైం అయిపోతుంది. సో నేను బోర్డింగ్ చేసేస్తాను అండ్ మీకు శాంటోరిని వీడియో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. గ్రీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. సో ఎవరైతే గ్రీస్ రావాలనుకున్నారో ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. ఓకే గైస్, టైం 10:30 అవుతుంది. సో ఏథెన్స్ నుంచి మనకి శాంటోరినికి ఫ్లైట్ రెడీగా ఉంది చూడండి. సో ఫ్లైట్ ఎక్కబోతున్నాం మనం, నైట్ అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉండాలి.